హాయ్ వీవర్స్, మీ ముందుకు ఒక మంచి కాంబినేషన్ చట్నీ తీసుకొచ్చాను. ఆనపకాయ మామిడికాయ చట్నీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. మాకు ఒకళ్ళు ఇంట్లో అయిన కాయ ఇచ్చారనమాట. అందుకని దీని తొక్క, దీని గింజలు కూడా వేసి నేను చేస్తాను. ఇప్పుడు మనం బయట కొన్నవైతే పెస్టిసైడ్స్ వేస్తారని చెప్పి నేను తొక్క యూస్ చేయను. ఇట్లా ఇంట్లో కాసినా, లేకపోతే ఎవరైనా ఇంట్లో కాసింది ఇచ్చినా అప్పుడు తొక్క కూడా వేపి వేస్తాను అనమాట. అది ఎలాగో మీకు చూపిస్తున్నాను. ఇట్లా మధ్యలో కండ కొంచెం మామూలు ముక్కలు కూడా వేసి ఇవన్నీ కడిగేసి నేను చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి ముందు వేపేసుకుంటాను అనమాట. కొంచెం పసుపు కూడా వేసి చక్కగా వేగనిస్తున్నాను. చక్కగా మగ్గిపోతున్నాయి, చూసారా? ఇవి చట్నీ చేసుకోవడం కోసం జీలకర్ర పచ్చిమిర్చి వేపేసాను. జీలకర్ర పచ్చిమిర్చి తీసేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా కొంచెం పసుపు వేసి వేపుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి వెల్లుల్లి వేపుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి పల్స్ మూడ్లో తిప్పేస్తున్నాను. ఇప్పుడు అవి ఒకసారి తిప్పిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న నూనెలో చక్కగా మగ్గనిచ్చి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కలు, ఆనపకాయ పైన తొక్క, ఇంకా గింజలు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వేసి కలిపి ఒకసారి తిప్పేస్తాను అనమాట. ఇవి ఒకసారి తిప్పేసిన ఈ ఆనపకాయ ముక్కలు కూడా చక్క పేస్ట్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు చక్క నూనెలో మగ్గిన ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసాను. రెండు కలిపి మళ్ళీ ఇంకోసారి మిక్సీలో తిప్పేస్తాను అనమాట. ఇదిగోనండి, చక్కటి పుల్లటి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసి నేను తిప్పాను. మామిడికాయ ముక్కలు చాలా పుల్లగా ఉన్నాయని చెప్పేసి ఇది అన్నిట్లో దోశల్లోకి, రైస్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా పుల్లగా, అసలు ఆనపకాయ కూడా కలిసింది కదా, కమ్మగా చాలా బాగుంటుంది. ఇది ఈ స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.